నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలంగాణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. సో తెలంగాణ ప్రోగ్రాం కోసం యోయో టీవీని చాలామంది సంప్రదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గాయకులు ఇప్పటికే చాలామందిని పరిచయం చేస్తాం మనం. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది యోయో టీవీ తెలంగాణ కార్యక్రమం. సో మన ముందు ఈరోజు స్టూడియోలో ఉన్నారు మహేష్ గారు. ఆయన వరంగల్ జిల్లా దామెర మండలం సింగరాజపల్లి గ్రామం నుంచి వచ్చారు. మరి ఆ తమ్ముడిని పరిచయం చేసుకుని మంచి మంచి పాటలు పాడించుకుని మస్తు ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మీరు రెడీ ఉన్నారా? మరి పరిచయం చేసుకుందామా? నమస్తే తమ్ముడు, బాగున్నావా? నమస్తే అన్న, బాగున్నా. మీరు బాగున్నారా అన్న? నేను బాగున్నా మహేష్. నేను ఇలా కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామని. ఈరోజు మీకు కుదిరింది. అవునన్న. సో మీ షెడ్యూల్ తోటి అన్ఎక్స్పెక్టెడ్. మేము కూడా కొంచెం మొన్న దాకా ఎలక్షన్ టైం కదా, కొంచెం బిజీగా ఉన్నాం. అవునన్న. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ నేపథ్యం ఏంటి అనేది తెలుసుకునే ముందు అన్న మనం ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే నువ్వు కొంచెం మంచిగా పాడుతున్నావు, పాటలు కూడా సొంతంగా రాయగలుగుతున్నావు. సో ఒక మంచి పాట తీసుకుని స్టార్ట్ చేద్దాం. నేను వరంగల్ నుంచి వచ్చిన మాది దామెర మండలం సింగరాజపల్లి గ్రామం. ఓకే. మా అమ్మ మీద రాసుకున్నాను పాట. అమ్మ మీదే? మా అమ్మ మీదనే రాసుకున్నాను. అమ్మ మీద మీరు రాసేసుకున్నారు పాట? నేనే రాసిన, మదర్ మీద రాసిన. సో ఆ పాటతో మొదలు పెడతాను ఫస్ట్. డెఫినెట్లీ. అన్నే ఆదిగురు అమ్మేగా? అవునండి. ఓకే. అమ్మా 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 అమ్మా, నువ్విచ్చిన వరమే నాకీ జన్మ. అమ్మా 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 అమ్మా, ఆ బ్రహ్మకు సైతం దొరకని జన్మ. నీ రక్తం పాలగా మార్చి నా బ్రతుకుకే బలమునిచ్చావే. నీ ఒడినే ఊయల చేసి నాకు జోలే పాడావే. నీ రక్తం పాలగా మార్చి నా బ్రతుకుకే బలము ఇచ్చావే. నీ ఒడినే ఊయల చేసి నాకు జోలే పాడావే. ఇది నేనన్నా. ఇది ఇంకో 2 చరణాలు ఉన్నాయి, దీన్ని చేస్తాను. అమ్మా 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 అమ్మా, నువ్విచ్చిన వరమే నాకీ జన్మ. అమ్మా 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 అమ్మా, ఆ బ్రహ్మకు సైతం దొరకని జన్మ. నీ రక్తం పాలగా మార్చి నా బ్రతుకుకే బలము ఇచ్చావే. నీ ఒడినే ఊయల చేసి నాకు జోలే పాడావే. నీ రక్తం పాలగా మార్చి నా బ్రతుకుకే బలము ఇచ్చావే. నీ ఒడినే ఊయల చేసి నాకు జోలే పాడావే. అమ్మా నువ్వు లేకుంటే నా జన్మే లేదాయే. అమ్మా నీ నువ్వై నన్ను నడిపించావే. అమ్మా నువ్వు లేకుంటే నా జన్మే లేదాయే. అమ్మా నీ నువ్వై నన్ను నడిపించావే. నీకన్నా మిన్నగా సాగే లోకాన ఇంకెవరే. నీ రక్తపు మాంసపు ముద్దయే అందమైన దేహములే. నీకన్నా మిన్నగా సాగే లోకాన ఇంకెవరే. నీ రక్తపు మాంసపు ముద్దయే అందమైన దేహములే. భారంగ బరువెంతున్నా మోసావమ్మా 10 నెలలు. భారంగ బరువెంతున్నా మోసావమ్మా 10 నెలలు. అమ్మా నువ్వు లేకుంటే నా జన్మే లేదాయే. అమ్మా నీ నువ్వై నన్ను నడిపించావే. వెన్నెల్ల వెలుతురులోన గోరు ముద్దలెట్టావే. నా ముడి ముడి నడకలు చూసి నువ్వు మురిసిపోయావే. వెన్నెల్ల వెలుతురులోన గోరు ముద్దలెట్టావే. నా ముడి ముడి నడకలు చూసి నువ్వు మురిసిపోయావే. భారంగ బరువెంతున్నా మోసావమ్మా 10 నెలలు. భారంగ బరువెంతున్నా మోసావమ్మా 10 నెలలు. అమ్మా నువ్వు లేకుంటే నా జన్మే లేదాయే. అమ్మా నీ నువ్వై నన్ను
నువ్వు లేకుంటే నా జన్మే లేదాయే అమ్మా నీ నువ్వై నన్ను నడిపించావే. నిజంగా కొంచెం స్లోగా ఉంది కానీ వాయిస్, బట్ బాగా పాడుతున్నావు, అన్నీ ఆ గమకాలని బాగా పట్టుకున్నావు నువ్వు. గ్రేట్, నిజంగానే మంచి వాయిస్, కానీ దాన్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేయి. చాలా బాగుంది పాట, ఎంత అద్భుతంగా రాసావు, నిజంగా చాలా బాగా రాసావు. అమ్మ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం అన్న. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదులే కానీ, బట్ సెంటిమెంట్. అవునన్న, అవునా? చాలా మంది రాసిళ్ళు అమ్మ మీద, బట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రాసిళ్ళు. నాకు అనిపించింది, నేను చూసింది మా అమ్మను, నాకు ఏమనిపించింది దాని పెన్ పేపర్ మీద పెట్టేసా. ఓకే, గ్రేట్. నిజంగా కాకపోతే ఒక్కటి బాధ అనిపిస్తుంది, ఏమ్మా? అది నేను రాసిన, వేరే వాళ్ళు ఇది నేను రాసిన అని చెప్తున్నారు చెప్పిళ్ళు. చెప్పారా? ఓకే, నువ్వు రాసిన పాట వేరే రాసి. అవును, నేను ఏం పదాలు చెప్పినా వాళ్ళు అదే పదాలు మళ్ళీ తప్పుగా చెప్పిళ్ళు. ఓకే, నేను అంటే అమ్మ నువ్వు లేకుంటే జన్మే లేదు, అమ్మ అమ్మ నువ్వు ఇచ్చిన వరమే నాకు బ్రహ్మకు సైతం తెలియని దొరకని జన్మ. సో నేను ఏదో అనుకుంటూ నేను రాసిన, ఇదే పాటను వేరే వాళ్ళు అంటే కాపీ కొట్టారా? కాపీ కొట్టారని చెప్పలేము, బట్ నేను రాసిన అని చెప్పిళ్ళు. అంటే వాళ్ళు నేను రాసుకున్నా అని చెప్పిళ్ళు. ఓ, అయితే నీకు వచ్చిన బాధ అనిపించింది. బాధ అనిపించింది. మనం దాని గురించి ఫైట్ చేయాలి, అది నేను పాటించిన, బట్ దాంట్లో తప్పు లేదు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే నేను రాసిన పాటని వాళ్ళు రాసుకున్నా అని చెప్పి అది బాధ అనిపించింది. మరి మీరు అడిగారు అతన్ని? అడగలేదన్న. ఎందుకని అలాగా? లేదన్నా, అంటే ఇంకోసారి మనం కొంచెం బెటర్ ఉండాలేమో అని కొంచెం ఆలోచన. అవునండి. ఓకే, సో ఏదేమైనా మీ యొక్క అంటే మీ టాలెంట్ని వేరే వాళ్ళు చెప్పుకోవడం అనేది తప్పు కదా? టాలెంట్ అంటే పాటించేసిన తప్పు లేదన్న, చేయడం కూడా తప్పు కాదు, బట్ నేను రాసిన అని చెప్పి వాళ్ళు రాసిన అని చెప్పుకోవడం బాధ అనిపించింది. సో వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం, మనం నెక్స్ట్ ఇంకా బెటర్ ఇంకా ఇచ్చి అప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకుందాం. అంటే ఇక్కడ నీకు ప్రాబ్లం ఏంటంటే నీ ప్రమోషన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావు నువ్వు. ప్రమోషన్ అని చెప్పాను, పాటించేసినాం అయిపోయిందన్న, బట్ రాయడం నేను రాసిన అంటే బాధ అనిపించింది. మనం ఎన్నో అనుకుంటాం, ఒక పాట పెన్ను పేపర్ పెట్టడానికి, అది భరించే వాళ్ళకి తెలుస్తుంది, రాసే వాళ్ళకి తెలుస్తుంది అన్న పదాలు ఇట్లా. సో ఏం కాదు, అది ఒక్కటి కొంచెం ఫెయిల్ అవ్వకు, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. అవునండి. సో అద్భుతంగా పాడావు నిజంగానే. బట్ అమ్మ పాట స్టార్టింగ్ నుంచి మనం అమ్మని గుర్తు చేసుకుంటూ పాడాం. సో ఏంటి అసలు నీ నేపథ్యం ఏంటి, పాటలు పాడడానికి గల కారణం అంటే ఎలా నీకు అలవాటు పడ్డాయి పాటలు? ఊహ తెలిసినప్పటి నుంచి పాడడం అలవాటు అన్న, చిన్నప్పటి నుండి. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు, విలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు అందరు పాటలు పాడుతుంటే నేను పాడుతుంటే అందరు సైలెంట్ ఉండేది, అట్లా అలవాటు. ఎల్లమ్మ మేడం ఉండే 10th క్లాస్లో, 6th 5th క్లాస్లో పాడుతుంటే బాగా మేడం నారాయణ సార్ ఎల్లమ్మ మేడం అని ఉండే, బాగా ఎంకరేజ్ చేసిండు అన్న. అది 10th క్లాస్ వరకు వాళ్ళు మంచి పుషప్ చేసిండు, అదొక ఫేజ్. ఇప్పుడు అప్పటికి పాడరా మహేష్ అంటే బాగా ఎంకరేజ్ చేశారు. ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా మహేష్ అని చెప్పేది. అట్లా ఊరు సింగరాజపల్లి, వెంకటాపురం, ఆమ్లెట్ విలేజ్ ఉంటాయి. సో ఆ 2 ఊళ్ళకి తెలుసు నేను, మా విలేజ్ చుట్టుపక్కల విలేజ్ కూడా తెలుసు. అట్లా అని కాదు, బట్ ఓకే ఫైన్ తెలుసు. ఓకే అన్నయ్య, సో సూపర్ నిజంగా. అలాగే అంటే కేవలం మీ ఊళ్ళకే కాదు, తెలంగాణ మొత్తం తెలవాలి, ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తెలవాలి, ఇప్పుడు తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియాలి. అది ఒక ఫేజ్ అన్న. మళ్ళీ ఉద్యమం వచ్చినాక 10 జిల్లాలో ఉద్యమంలో కూడా పాల్గొన్నా, ఉద్యమంలో ఉన్నాను, తిరిగినా. వరంగల్ సీన్ అన్న, దారదేవేందర్ అన్న, గిద్దర్ అన్నార్స్ అన్న, వీళ్ళందరితో వర్క్ చేసిన ఇనుగుర్తి మదన్న ఫస్ట్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ చేసినాను. ఫస్ట్ టీవీ ఛానల్ రసమైన HM టీవీలో ఉండే. అవును, ఒక టీవీ ఫస్ట్ పాట అప్పుడు 9th 8th చదువుతున్నా. ఫస్ట్ ఇనుగుర్తి మదన్న ఇంటర్వ్యూ చేసినాను. సో అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాను? చాలా, కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఉద్యమంలో గోసిగొంగడ వేసుకొని 10 జిల్లాలు తిరిగినా. ఓ సూపర్, గ్రేట్. ఆ ఉద్యమ నేపథ్యం ఈరోజు ఇలా కళాకారుని చేసింది. మరి ఎందుకు నీకు సాంస్కృతిక సారథిలో రాలేదా మరి ఉద్యోగం? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కూడా మిస్ అయినా, రాలేదు. నాకు సాంస్కృతిక సారథిలో రాలేదు. ఓకే, ట్రై చేసావు? అసలు ట్రై చేసినా కానీ రాలేదు. ఓకే, సరే మళ్ళీ అప్పుడు అది రిక్రూట్ అయ్యేటప్పుడు నేను చిన్నపిల్లగాన్ని, అప్రాక్సిమేట్లీ 8 years. ఓకే, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఏమో అనుకున్నా. సరే, ఓకే, ఏదేమైనా కానీ నేను మళ్ళీ నెక్స్ట్ మంచి ట్రై చేద్దాం. ఉంది కదా ఇప్పుడు మళ్ళీ తప్పకుండా చాలా 500 మందికి ఇంకా అవకాశం ఉందా అంటున్నారు. చూద్దాం అందులో ఒకసారి మళ్ళీ ఏమైనా అప్పుడు ఏమైనా రిక్రూట్మెంట్ పెడితే ట్రై చేద్దాం.
తప్పదు ఓకేనా? అన్న. సరే నెక్స్ట్ ఏంటి, ఏం పాట పాడబోతున్నావు? నాన్న పాట అన్న, నేనే రాసుకున్నాను. అది అది కూడా నువ్వే అది రాసావు, కూడా అమ్మ మీద నాన్న మీద కూడా. అన్న నేనే రాసినాను. పాడు. నాన్నంటే నడిచే దైవం రా, నువ్వు మరువబోకు గురువా, త్యాగానికి రూపం నాన్నరా, ఇది తెలుసుకోర గురువా. నాన్నంటే నడిచే దైవం రా, నువ్వు మరువబోకు గురువా, త్యాగానికి రూపం నాన్నరా, ఇది తెలుసుకోర గురువా. భూమాతల బాధ భరిస్తూ బతుకు బాట నీకు వేస్తాడు, కన్నీళ్లను గుండెలో దాచి గాబురంగా సాదుకుంటాడు. భూమాతల బాధ భరిస్తూ బ్రతుకు బాట నీకు వేస్తాడు, కన్నీళ్లను గుండెలో దాచి గాబురంగా సాదుకుంటాడు. ఓటమిలో ఓదార్పవుతాడురా, నువ్వు తెలుసుకోర గురువా, త్యాగానికి రూపం నాన్నరా, ఇది తెలుసుకోర గురువా. నాన్నంటే నడిచే దైవం రా, నువ్వు మరువబోకు గురువా, త్యాగానికి రూపం నాన్నరా, ఇది తెలుసుకోర గురువా. ఓకే, అంటే నాన్న మీద కూడా రాసే పాట అన్న. ఆయన గురించి, ఆయన కనిపించని, ఆయన హీరో నా కళ్ళకి కనిపించని హీరో ఆయన. అంటే ఆయన చేసే అంటే సేవ మనకి అంతగా కనిపించకపోవచ్చు, అమ్మ అంటే మనకు కనబడుతుంది కాబట్టి. ప్రజెంట్ మా బాపు లేడన్న, 2012లో మా బాపు చనిపోయింది అన్న. అయ్యో, మా బాపు కూడా పాటలు పాడే బెస్ట్ కాంప్లిమెంట్ అన్న మా బాపు ఇచ్చిండు. అంటే ఏదో షాప్కి వెళ్ళినాం, షాప్కి వెళ్ళినప్పుడు నేను ఏదో వాడుతున్నా అన్నాడు, ఈ టేప్ రికార్డ్కి కరెంట్ తోటి సంబంధం లేదు, ఎప్పటికి మోగుతూనే ఉంటుంది, ఏదో పాటలు పాడుతున్నా ఏంద్రా అంటే బయట లేదో అంటే మా బాప అంటున్నాడు. మా బాప అన్నాడు, బాగా గుర్తు నాకు అది మైండ్లో, నేను ఎన్ని పాటలు అంటే నాకు ఎన్నున్నా మా బాప అన్న, ఈ టేప్ రికార్డ్కి ఎప్పటికీ కరెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అది ఎప్పటికి వాడతాను. మీ నాన్న మాటలు ఎక్కువ గుర్తొచ్చు నాకు, 2012 అన్న మా డాడీ చనిపోయింది, అంటే అప్రాక్స్ 2021 అన్న. అంత అప్పటి అమ్మేనా? అప్పంచలే అమ్మ. ఎంతమంది మీరు పిల్లలు? ముగ్గురం అన్న, అక్క, ఒక అక్క, ఇద్దరం అన్నదమ్ములు, తమ్ముడు హరీష్, అమ్మ మదన, మా డాడీ పేరు మల్లేష్. ఓకే, మీ తమ్ముడు ఉన్నాడు. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? లేదన్న, అన్మ్యారీడ్. ఓకే, అక్కకి అయిపోయింది? అక్కకి కాలేదు, మ్యారీడ్, ఇద్దరు పాప. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ ఏం పాట పాడిపోతాం? అది వరంగల్ నుంచి తెలుగు వచ్చిన కాబట్టి గలగల గజ్జల బండి ఒకటి వరంగల్ది, ఒకటి ఓరుగల్లు, అంటే ఇక్కడ ఇది కూడా నేనే అన్న, ఓరుగల్లు ఒక ఇతివృత్తం తీసుకొని ఒక ఫోక్ సాంగ్ రాసిన. ఓ సూపర్, అది వాడతాను. పాడండి. ఓరుగల్లు పోరగాళ్ళ ఆటే పిల్లో, ఆట చూడ నువ్వు రావే మరదలు పిల్ల, ఓరుగల్లు కోటలోన వన్నెల పిల్లో, వరసైన వాణ్ణి నేనే మరదలు పిల్ల. ఓరుగల్లు పోరగాళ్ళ ఆటే పిల్లో, ఆట చూడ నువ్వు రావే మరదలు పిల్ల, ఓరుగల్లు కోటలోన వన్నెల పిల్లో, వరసైన వాణ్ణి నేనే మరదలు పిల్ల. 1000 స్తంభాల గుడిలోన పిల్లో పిల్ల, వేదికేపిస్తా ఒప్పుకుంటే పందిరి మల్లా, ఐలోని మల్లన్న జాతరలోన నీకు అందమైన గాజులను పట్టుకరానా, భద్రకాళి అమ్మవారి దీవెన పిల్లో, నువ్వు ఒప్పుకుంటే తాలి గడత మరదలు పిల్ల. ఓరుగల్లు నా వరంగల్లో, ఓరుగల్లు పోరగాళ్ళ ఆటే పిల్లో, ఆట చూడ నువ్వు రావే మరదలు పిల్ల, ఓరుగల్లు కోటలోన వన్నెల పిల్లో, మనదైన వాణ్ణి నేను మరదలు పిల్ల. సో నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నాం మహేష్? నెక్స్ట్ మిట్టపల్లి సురేంద్రన్న రాసిన పాట అన్న. ఓకే, మా ఊరు పునాదిరాళ్ళు. పాడు. మా ఊరి పునాదిరాళ్ళు కూలన్నల సెమ్మట సుక్కలు, మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు, మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పాడింది కోయిలా, సాగరో గోదావరి అలలగా నీ బ్రతుకు బాటలో, ఓడరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడరో, మా ఊరి పునాదిరాళ్ళు పూలన్నల సెమట సుక్కలు,
మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో 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 ఓలియ ఓలియ ఓలియలో. సేదవాయి కాడ చెల్లెళ్ళు మంచి నీళ్ళ బిందెల నెత్తుకొని అడుగులో అడుగు వెయ్యగా మొగు మువ్వలే మా గుండె సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నాగళ్ళతో సాళ్ళు దున్నగా ఆ సాళ్ళల్లో వేసటి గింజలు నా నీలమ్మ కడుపున పిల్లలు మాసానికోసారి నీళ్లను దిప్పంగా నా పల్లె పొలిమేర దప్పిక తీరును చల్లగాలికేమో పైరులన్నీ ఊగి ఆడగా పైరగాలితో వరిసేను ఆటలాడెను మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల సెమట సుక్కలు మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో 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 ఓలియ ఓలియ ఓలియ. తూర్పున పొద్దు వడిసిందంటే నా తల్లులంతా చేను కైరును కోడి కూసయాళ్ళకు మా పాలేరు తమ్ముల పరుగులు మా పటేలకేమో ఆవుల మందలింటి దారి పట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి చెంగు చెంగున గంతులేయగా ఆటలతో పాటలతో పొద్దు వారేదాకా మా పల్లె పొరిమేర మారు మ్రోగును చెమట సుక్కలే మా సేనులో నీరాయరో మా సేన మా వరి సేను ఆటలాడెను మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల సెమట సుక్కలు మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పాడింది కోయిలా సాగరో గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలో ఓడరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడరో మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల సెమట సుక్కలు మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో 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 ఓలియ ఓలియ ఓలియలో. నిజంగా ఈ పాట ఎవరు మన మిట్టపల్లి మిట్టపల్లి సురేంద్ర రాసిన నిజంగా అద్భుతం. ఆయన చాలా పాటలు రాశాడు అద్భుతంగా. అవి చాలా పబ్లిసిటీ కూడా అయినాయి, మంచి ఆదరణ లభించింది వాటికి. గ్రేట్. ఆయన కూడా ఆయన సింగరు అండ్ రైటర్ కూడా. రైటర్ కూడా రీసెంట్లో పాట రాసినట్టున్నాడుగా, అమ్మ పాడే అమ్మ పాడే జోల పాట. వచ్చా పాట మీకు మామూలుగా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి కన్న తేనెలూరి. అమ్మాయి బాగా పాడింది. ఓకే, చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రజెంట్. సో ఇప్పుడు ఆయన రాసిన పాట కూడా అద్భుతంగా పాడాడు. ఎంతవరకు చదువుకున్నావు? పీజీ వరకు చదువుకున్నాను. పీజీ చేసావా? అయిపోయిందా? అయిపోయి కంప్లీట్ అయిందండి. ఏంటి మరి నెక్స్ట్ ఏంటి? ట్రయల్స్లో ఉన్నాను. జాబ్ ట్రయల్స్ అన్నట్లు. అంటే సింగర్గా చేసుకుంటేనే జాబ్ ట్రయల్స్. ఓకే. సో అంటే పాటలు రాయడం అనేది నీకు ఎట్లా వచ్చింది? అంటే మామూలుగా సింగర్ అంటే మీ నాన్న సింగర్ కాబట్టి మీకు వచ్చింది. పాట అంటే ఇది ఎట్లా అంటే ఏమన్నా దేనన్నా చూసి రాయడం మొదలు పెట్టావా ఫస్ట్ నుంచి అట్లా? లేదన్న, అప్పుడు నాకు ఎందుకో అట్లా అలవాటు అయిందన్న. చూసి రాయడం కదా, కొన్ని పాటలు రాసుకునేది. అంటే గ్రిప్ ఉండాలి కదా, గ్రిప్ ఉండాలి. ఏదో ఒక సందర్భం, అరే పలానా ఇది దీనివల్ల నాకు ఇలా థాట్ వచ్చింది అట్లా. 2009 అనుకుంటా, 9 or 10లో ఒకటి ఏదో లవ్ సాంగ్ అని ఒకటి రాసిన. సో అక్కంచెల్లి ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా లవ్ కాదు, ఇంకా సబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటే బెటర్. అప్పుడు అమ్మ ఇంత చేస్తుంది కదా, ఏదో ఒకటి కంటెంట్ అమ్మ నాన్న, సో అట్లా తీసుకున్నా. ఇప్పుడు ఒకటి కూడా ఒక పాట అనుకుంటున్నా, యాజ్ సూన్ యాజ్ వస్తుంది అది కూడా రాసేసిన, కంప్లీట్ పాట అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎంత ఏజ్ మీది? అది 29 అన్న. 29. ఓకే. ఇంకా మరి పెళ్ళి గిళ్ళి లవ్ అలాంటిది ఏమైనా ఉందా? లేదా? అరేంజ్ చేయనంటారు? ఓకే. సో మొత్తానికైతే ఓకే, నువ్వు సింగర్గా అండ్ రైటర్గా
ప్రూవ్ చేసుకుంటున్నావు అంటే సినిమాకి ఏమైనా రాసేవా పాటలు ఇప్పటివరకు ఏమన్నా? రాలేదన్న, సర్ప్రైజింగ్లీ ఇప్పుడు నేను నిన్న వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా మీరు టైం ఇవ్వడం ఈ రోజు రావడం జరిగింది. ఒక అన్నయ్యకి వెళ్ళి ఒక ట్యూన్ అనిపించిన, సో నేనే వాడుకొని నేనే చేస్తా అంటే వద్దు అది మూవీ స్టాండర్డ్, సో నువ్వు ఇస్తే మూవీకే ఇచ్చాయి. ఒక అన్నయ్య చాలా పెద్ద అన్నయ్య, పేరేం చెప్పాను, అది అయిపోయినాక చెప్తాను. వీలైతే అది ఒక రెండు బిట్లు వాడతాను. ఇప్పటివరకు ఇది ఏట్లో వాడలేదు, ఫస్ట్ టైం నేను అనుకొని జనాలకు పోదాం అనుకున్న పాట. నేను అనుకున్న ఇతివృత్తంలో 2 స్టాంజలు వాడతాను అంతే. నివాలు కల్ల వయ్యరాలు తేనె కల్ల సింగరాలు గుండెలోన గుద్ది గుద్ది సంపుతున్నవే, చెప్పలేని అందమంతా చెప్పుకున్న ప్రేమ కొంత ఆపి ఆపి ఉన్న ఊపి రూపుతున్నవే. నివాలు కల్ల వయ్యరాలు తేనె కల్ల సింగరాలు గుండెలోన గుచ్చి గుచ్చి సంపుతున్నవే, చెప్పలేని అందమంతా చెప్పుకున్న ప్రేమ కొంత ఆపి ఆపి ఊపిరంతా ఊపుతున్నవే. ఓకే, ఇదొక అంటే ఇప్పుడు రాయబోయే పాట కంప్లీట్ అయిపోయింది. మొత్తం మాడితే వద్దులే, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మాట ఇచ్చాం కాబట్టి బాగోదేమో. ఓకే, సో అదంటే ఇప్పుడు సినిమా కోసమా అన్న? రీజన్లీ నేనే చేపిద్దాం అనుకున్నా, బట్ అన్న ఒక రిఫర్ చేద్దాం, అది ఉండడం అట్లుంది, సో సినిమాకి ఇచ్చేద్దాం అన్నాడా? అదే అన్న. ఓకే, ఎంతవరకు వెళ్తే చూడాలి, ట్రైల్ అయితే వేస్తున్నాం, ట్రైల్ వేసి. ఓకే, సో మహేష్ మొత్తానికైతే సరే నువ్వు ఒక సింగర్గా రైటర్గా ప్రూవ్ అవుతాం కోసం ట్రై చేస్తా ఉన్నావు అన్న. సరే మరి ఎప్పుడన్నా అంటే ప్రతిసారి వరంగల్ నుంచి ఇక్కడ రావాల్సి వస్తుందని అన్న? ఇక్కడ ఈవెంట్స్ కొన్ని బోనాలు మనవి ఉంటాయి కదా మా జాతర, సో ఇక్కడ బోనాలు సదర్ ఈవెంట్స్ కానీ లోకల్ ఏదో అని చేస్తాను. ఓకే, మొత్తం టీం అంతా వస్తారా? ఆ టీం కొంతమంది ఇక్కడ ఉంటారన్న, రిక్వైర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి. ఓకే, సో ఇప్పుడు బోనాలు ఆషాఢ మాసం హంగామా ఉంటుంది ఇప్పుడు మనకి హైదరాబాద్ మొత్తం కూడా. అవునన్న. ఓకే, మరి బోనాల మీద ఏమైనా పాట పాడదాం ఒకటి పాడదామన్న. ఓకే. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, జడల మారి తల్లి ఎల్లు జర గురిపించు వరాల జల్లు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. అరే మేలుకో ఎల్లమ్మ పాడుకో, మేలుకో ఎల్లమ్మ మేలుకో, మా పండుగ పూజలు చూడ మేలుకో, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. అరే ఆడుకో ఎల్లమ్మ పాడుకో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. జగమంతా జేజేలు నీకు, జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లమ్మ చూడమ్మ మాకు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. కోరంగా కోడి పుంజులు నీకు, కోరంగా కోడి పుంజులు నీకు, తల్లి అడగంగా వరమీయి మాకు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. జోడు బోనము నీకు చేసినం, జోడు బోనము నీకు చేసినం, తల్లి నిమ్మకాయ దండలే వేసినం, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. కొబ్బరికాయలు మేము కొట్టినం, కొబ్బరికాయలు మేము కొట్టినం, జోడు యాటపోతులను మేము కోసినం, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. మహేష్ అన్న. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నావు, పాటలు పాడావు అన్న. సో ఉద్యమ నేపథ్యం గురించి మనం తలుచుకుంటూ ఒక మంచి పాట అమరవీరులను తలుచుకుంటూ ఒక పాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చి మనకి 10 సంవత్సరాలు అయిపోయింది, 10 కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరంలో నడుస్తున్నాం. అవును, అయినా కూడా వాళ్ళ త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. అవును,
పాడాలి. అమరవీరుల త్యాగాలకు గుర్తు ఒక పాట. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలో నా కంటి సెమ్మెల్లారా నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, ఆ నింగిన పూసిన సింగిడి మీరే ఉయ్యాలో ఉయ్యాలా, మా నేలకు రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాలా, మా పసి పిల్లల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాలా, మా కంచంలోని మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా, మా నాగలి కర్రు వాడి మీరై మాలో నెత్తురు వేడి మీరై ఉద్యమాడుగుల వడి వడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై, అన్నల్లారా వనితల్లారా అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలో నా కంటి సెమ్మెల్లారా నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా, చల్ ఆంధ్ర పాలకుల గుండెల్లోనా విముక్తి కోరుతూ విసిరిన బాటై యూనివర్సిటీ మైదానాలే చల్ కథన రంగమున కాలు దువ్వినై మాగును పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మెల్లారా బతుకమ్మ బంతుల్లారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలో నా కంటి సెమ్మెల్లారా నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా. ఓకే సూపర్. ఈ పాట ఎవరు పాడినా మంచి ఊపు పాట అన్న, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బాగా మంచి ప్రతి స్టేజ్ మీద ప్రతి వేదిక మీద అద్భుతం. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడు గుండెలో పెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితమే ఈ తెలంగాణ. ఇది ఇంకో కొన్ని పాటలు దాంట్లో ఇది ఒకటి అవును, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఇది ఈ పాట మంచి బాగా ప్రాచుర్యం పొందిన పాట. నెక్స్ట్ ఏంటి ఇంకేం పాట? ఇంకొకటి ఉద్యమం పాట అది కూడా పాడు. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల అరరర వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కరీంనగరు రైతు కూలి చిందించిన రక్తమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, మహబూబ్ నగరు మట్టిలో మొలచిన మందారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఖమ్మం నెట్టు పల్లెలోన ఉప్పొంగిన కిరటమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఆదిలాబాదు అడవుల్లో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, మెదకు సీమ గాలిలోన త్యాగాల గంధమా నీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా,
సూపర్. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ఉద్యమం చెప్పాలి, ఉద్యమాభివందనాలు తెలియజేయాలి. నిజంగా గ్రేట్ నిజంగా. సో మరి ఎలా ఉంది అంటే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే వచ్చింది అన్న, దేని గురించి కూడా చెప్పలేను. బట్ అప్పుడు ఎట్లున్నారనేది కొన్ని పాటలు చాలా వేదికల మీద కేసీఆర్ గురించి 10 జిల్లాలు తిరిగినారు కాబట్టి సంక్షేమ పథకాల గురించి కానీ కొన్ని విషయాలు చాలా సంక్షేమ పథకాలు ప్రజలు ఎట్లాంటి అంటే కలకలలాడే చెరువుల నడుగు, కాళేశ్వర ప్రాజెక్టుల నడుగు, కల్వ కుర్తెత్తిపోతల నడుగు, కాల్వల వారే నీళ్లను అడుగు, పాడి పంటల పల్లెల నడుగు, కొత్తగా ఏర్పడిన జిల్లల నడుగు, 24 గంటల పాటు ఈ రాములేని కరెంటు నడుగు, ఎందుకు వెయ్యాలనో కారుకు ఓటెందుకు వెయ్యాలనో, ఎందుకు వెయ్యాలనో సారును ఎందుకు గెలిపించాలనో, ఆసర పింఛను అందుకున్న మా అవ్వతాతల నవ్వుల నడుగు, పెరిగిన రేషను బియ్యముతో నీ కడుపు నిండిన పేదల నడుగు, కేసీఆర్ కిట్టును అడుగు, అమ్మ ఒడి ఆత్మీయత నడుగు, సర్కారు బల్ల సన్నబువ్వదిని చదువుకుంటున్న పిల్లల నడుగు, ఎందుకు వెయ్యాలనో కారుకు ఓటెందుకు వెయ్యాలనో, ఎందుకు వెయ్యాలనో సారును ఎందుకు గెలిపించాలనో. అప్పుడు బాగా ఇదొకటి. ఇంకా రైతు బంధు గురించి, రైతు బంధు రైతు బీమాలని, ఎద్దేర్చిన యమసము రైతేర్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెతొకటి ఉన్నది, అది రైతు బంధు పథకంతో రుజువైపోతున్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్న మాట నిజమేగానున్నది. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే, తెలంగాణల రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణల. ఓకే, ఇప్పుడు అప్పుడు ఇలాగా మొత్తం ఊరంతా ప్రచారం. తెలంగాణ. కానీ ఎందుకు మరి ఈ 10 ఏళ్లలో ఎందుకంత అంటే కొన్ని విప్లవాత్మకమైన చేసి, ఇప్పుడు మన భూమి ఉన్నది అంటే నేను చదువుకున్నా అనుకో, కొన్ని తను చేసినన్ని కూడా అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు భూమికి చాలా నేను ఊరు నుంచి వచ్చిన అన్న తెలుసు, ఒక భూమి కాడ ఒక రౌతాడు జరిగితే గొడవలు పెట్టుకుంటారు, మెడకల మీద ఎవరు కూడా వస్తాయి. సో అట్లాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. దానికి ఏం చేసి ధరణి అని పెట్టేసి, అది అంటే 100% అని చెప్పలేను, బట్ 80-90% వరకైనా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే దాని వల్లనే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ కాంప్లికేటెడ్ అనుకునే మాత్రమే ఇష్యూస్ ఉన్నాయేమో నా ఫీలింగ్. మళ్ళీ నేను చెప్తున్నా అంటే అట్లా కాదు, నా పర్సనల్ ఫీలింగ్. ఉన్నాయి కాంప్లికేటెడ్ ఇష్యూస్ కాబట్టి పెండింగ్ పెట్టవచ్చు. సో నేను కూడా ట్రై చేసినాను, నాకు కూడా ఏదో కొంచెం అయిపోయింది, చాలా మందికి అయిపోయింది అట్లా. సో రైతుకి డబ్బులు ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన నీకు నచ్చిందా? నాకు నచ్చింది. అంటే టెక్నికల్ నేను చెప్తున్నా, టెక్నికల్ చెప్తున్నా అంటే ఎవరికైనా కేసీఆర్ పరిపాలనలో రైతును ఫస్ట్ చూసిండు. అవును, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఒక 6,000 ఇవ్వాలి, ఒక 8,000 ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చినాక వీళ్ళు పెంచుతారు. సెకండరీ కానీ థాట్ ఉండాలి కదా ఫస్ట్. అంటే బయట వాళ్ళకి ఏమైనా చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి కదా. సో దాంట్లో సక్సెడ్ అయ్యాను, కానీ దాంట్లో సక్సెస్ అయ్యారు. దాంట్లో కూడా అదే రకంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మన పెద్ద పెద్ద కంపలకి గుట్టలకి రాళ్ళు రప్పలకు కూడా రైతు బంధు యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది అన్న. సో అన్నిటికీ అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. ఎగ్జాక్ట్గా ఏ ప్రభుత్వం సాటిస్ఫాక్షన్. కేసీఆర్ టెక్నికల్ అందరికైనా, చిన్నపిల్లలకు సన్న బియ్యం, ముసలిలకు ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఎవరికైనా ఇవ్వాలన్న థాట్ కూడా ఎవరికి లేదు. కానీ కొన్ని ఉన్నాయి టెక్నికల్, నేను మాట్లాడొద్దేమో మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కొన్ని మేబీ ఇతర కారణాలు కూడా ఉన్నాయి. పేపర్ లీకేజ్ మేజర్ ఇష్యూ అదొకటి. అంటే నేను కూడా చదువుకున్నాను. ఆయన రుణమాఫీ చేయలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటుంది 2 లక్షలు. ఇది చేస్తే రైతులు కూడా టర్న్ అయ్యే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుద్దాం. ఇప్పుడు ఎవరు చేసినా ఒక మంచిగానే దానికి ఒకదానికి పునాది వేసింది కానీ. అవును, ఆ రూట్ అయితే ఆయన. ఇప్పుడు లాస్ట్ టైం మనం దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది, చాలా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. సరే రాజకీయాలు పక్కన పెట్టేది. రైట్, ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం పాడదాం అనుకుంటున్నాం? ఒక జానపదం పాడదాం. సూపర్. లంబా లంబా పంబా మీద జంబా లక్కిడి పంబాలంట, జంబా లక్కిడి పంబా మీద లంబా లంబా పంబాలంట, రంబలాంటి చిన్నదానివే బోయి రమ్మ నల్ల నాకు నడకదానివే, రంబలాంటి చిన్నదానివే బోయి రమ్మ నల్ల నాకు నడకదానివే, లంబా లంబా పంబా మీద లంబా లంబా మమ మీద
రంబలాంటి చిన్నదానివే పోయి రమ్మ నల్ల నాగు నడకదానివే రంబలాంటి చిన్నదానివే సిరిగల సిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు రువ్వు సిరిగల సిన్నారి నవ్వు రవ్వితే రత్నాలు నవ్వు మీద నీ నవ్వు మీద నైసుకుంటవే పోయి రమ్మ పువ్వులాగా పలకరిస్తవే నవ్వు మీద నైసుకుంటవే పోయి రమ్మ పువ్వులాగా పలకరిస్తవే లంబా లంబా పంబా మీద జంబాలకిడి పంబాలంట జంబాలకిడి పంబా మీ లంబా లంబా జంబాలంట రంబలాంటి ఓ రంబలాంటి చిన్నదానివే పోయి రమ్మ నల్ల నాగు నడకదానివే సిరిగల సింగారి నవ్వు నవ్వితే రత్నాలు నువ్వు సిరిగల సింగారి నవ్వు రవ్వితే రత్నాలు నవ్వు మీద నీ నవ్వు మీద నైసుగుంటవే పోయి రమ్మ పువ్వులాగా పలకరిస్తవే నవ్వు మీద నైసుగుంటవే పోయి రమ్మ పువ్వులాగా పలకరిస్తవే లంబా లంబా పంబా మీద జంబాలకిడి పంబాలంట లంబా లంబా పంబా మీద జంబాలకిడి పంబాలంట రంబాలాంటి చిన్నదానివే పోయి రమ్మ నల్ల నాగు నడకదానివే లంబాలాంటి చిన్నదానివే పోయి రమ్మ నల్ల నాగు నడకదానివే. సూపర్. ఈ జానపదాలు ఇలాంటివి చాలా ఉంటాయి ఉన్నాయన్న. అంటే ఇప్పుడు మామూలుగా బావ మరదళ్ళు అనేవాళ్ళు టీజింగ్ సాంగ్స్ ఉంటాయి కదా. అవును. వాళ్ళ అంటే ఇలాంటివన్నీ జానపదాలన్నీ కూడా పల్లెల్లోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అవును. సో ఇలాంటి ఇప్పుడు ఈ పాటలాగానే ఇంకేమన్నా ఇంకో పాడగలవా? పాడతాను. పాడు. నెత్తికి రుమాల్ జపకు గొంగడి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే నెత్తికి రుమాల్ జపకు గొంగడి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే కూడు ముసుకు కుంకుమ పట్టు గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే నెత్తికి రుమాల్ జపకు గొంగడి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే కూడి ముసుకు కుంకుమ పట్టు గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే పాలమవమ్మన్నదో మాత పరుగున రమ్మన్నదో పెరగమవమ్మన్నదో మాత ప్రేమతో రమ్మన్నదో నల్లాలే గల మంద మాది ఎర్రాలే గల మంద నల్లాలే గల మంద మాది ఎర్రాలే గల మంద మాది ఎర్లవారమే మెమెల్లా గొల్లావారమే గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే నెత్తికి రుమాల్ జపకు గొంగడి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే కూడి ముసుకు కుంకుమ బొట్టు గొల్లావారమే మెల్లా గొల్లావారమే ఎకరాని గట్లలో నా మంద ఎక్కెక్కి మేస్తందిరో దిగరాని గట్లలో నా మంద దిగి దిగి మేస్తందిరో ఎకరాని గట్లలో నా మంద ఎక్కెక్కి మేస్తందిరో దిగరాని గట్లలో నా మంద దిగి దిగి మేస్తందిరో ఎకరాని గట్లలో ఎక్కెక్కి మెత్తంది దిగరాని గట్లలో దిగి దిగి ఎకరాని గట్లలో ఎక్కెక్కి మెత్తంది దిగరాని గట్లలో దింగెక్కి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే నెత్తికి రుమాల్ జపకు గొంగడి గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే కూడి ముసుకు కుంకుమ బొట్టు గొల్లావారమే మెమెల్లా గొల్లావారమే. ఓకే. సో నాన్ స్టాప్ ఇట్లాంటివే కాకుండా అన్న మా ఊళ్ళో సేకరణ సేకరణ పాట స్టేట్ లెవెల్లో ఫోక్ కాంపిటీషన్ అండి. అప్పుడు వరంగల్ నుంచి నేను సెలెక్ట్ అయినా. ఓ సూపర్. అప్పుడు సేకరణ ఒక పాట పాడినా. అది పాడమంటారా? పాడు. అసలు నీకు వచ్చిన అద్భుతాలన్నీ ఆవిష్కరించు మా ముందు. పాడు. ఎక్కడెక్కడి కొండలెక్కి చూసెటి నంది ఎక్కడెక్కడి కొండలెక్కి చూసెటి నంది అక్కడ నెమలికి దిక్కెవ్వరమ్మో కోయినులారా జనులారా వరజిరుకలారా కోయినులారా జనులారా మట్టి బిందెను బట్టి మగువా నీళ్లకు బొంగ మట్టి బిందెను బట్టి మగువా నీళ్లకు బొంగ మగువల్లానే పడ్డ మతి దప్పదాయే కోయినులారా జనులారా వరజులు కలారా కోయినులారా జనులారా ఎండి బిందెను బట్టి వెలది నీళ్లకు బొంగ వెండి బిందెలు బట్టి వెలది నీళ్లకు బొంగ ఏటిలోనే పడ్డాయట దప్పదాయే కోయినులారా జనులారా వరజిరు కలారా కోయినులారా జనులారా
ఎక్కడెక్కడి కొంగాలెక్కి చూసెటి నంది ఎక్కడెక్కడి కొంగాలెక్కి చూసెటి నంది అక్కడ నెమలికి దిక్కెవ్వరమ్మో కోయినులారా జనులారా వరజురుకలారా కోయినులారా జనులారా కంచు బిందెలు బట్టి కాల్వా నీళ్లకు బొంగ కంచు బిందెలు బట్టి కాల్వా నీళ్లకు బొంగ కాల్వల్లానే పడ్డ కథ తప్పదాయే కోయినులారా జనులారా వరజులుకలారా కోయినులారా జనులారా వరజులుకలారా కోయినులారా జనులారా ఎక్కడెక్కడి కొంగాలెక్కి చూసెటి నంది ఎక్కడెక్కడి కొంగాలెక్కి చూసెటి నంది అక్కడ నెమలికి దిక్కెవ్వరమ్మో కోయినులారా జనులారా వరజులుకలారా కోయినులారా జనులారా ఓకే ఇది సేకరణ పాట ఈ సేకరణ పాట ఓకే మా ఊళ్ళో దుర్గమ్మ అని ఆ అమ్మ ఇచ్చింది బాగా పడుతుంది ఇవన్నీ ఇప్పటికి కూడా అవునా ఆమె ఇప్పటికి ఇంకా ఉన్నారా ఉన్నారన్న ఓకే సో మీకు 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 బాగా నచ్చిన ఫోక్ ఏంటి అసలు ఇప్పుడు మీరు పాడిన పాటల్లో కాకుండా మామూలుగా ఇప్పుడు మాట తిరుపతి అన్న కానీ తర్వాత మన అన్న ఎవరు మనం అనుకున్నాం సురేంద్ర అన్న చాలా మంది సింగర్స్ ఉన్నారు చాలా మంది గిద్దే రామ్ నర్సయ్య కావచ్చు సుఖరామ్ నర్సయ్య కావచ్చు ఇట్లా వీళ్ళందరూ చాలా మంది అద్భుత గాయకులు ఉన్నారు మీకు బాగా నచ్చిన పాట ఏంటి అది సారంగపాణి రాసిన పాట అన్న మీ అరుగురాలు మా అరుగురాలు అది ఆ పాట అంటే ఎక్కువ ఇష్టమా బాగా బోనాలు కాబట్టి ఇంకా అంటే మనకి మామూలుగా అన్ని పండుగలు వస్తుంటాయి కానీ బోనాలు అనేది చాలా ఇంపార్టెంట్ బోనాలకి మీ ఊళ్ళో బాగా చేస్తారా బాగా చేస్తారన్న మొత్తం అన్ని అంటే ప్రతి ఊళ్ళో జరుగుతుంది అన్న ఇంకా హైదరాబాద్ ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ అవును సో బోనాల పాటలు రాశారు ఎప్పుడైనా మీరు మామూలుగా లేదన్న బోనాలు రాయలేదు దేవుడి మీద పాటలు రాయలేదు సేకరించిన పాటలు ఓకే ఇప్పుడు ఏం పడుతున్నారు నెక్స్ట్ దిగు దిగు నాగన్న పడుతుంది ఓకే రైట్ దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా పగబడ్డగా ప్రార్థన విని అన్న నాగన్నా పాలు దాగిపోవేమయ్యా అన్న నాగన్నా దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా పగబడ్డగా ప్రార్థన విని అన్న నాగన్నా పాలు దాగిపోవేమయ్యా అన్న నాగన్నా దిగు దిగు నాగన్నా దిగరా శ్రీహరికి బానుపువయ్యి సేవలెన్నో చేస్తున్నావు శివుని కంట మందు ఆరాని వయ్యినావు పగబట్టిన నీదు కోపం బరుగెత్తిన విడువావాట భగవంతుడ వాణి మొక్కిన బంధుకు జరుగుతవాట కాలింగ మడుగులోన అన్న నాగన్నా పడగ పైన కృష్ణుడు తాండవమాడే నాగన్నా దిగు దిగు నాగన్నా అన్న నాగన్నా ఇళ్ళలికి ముగ్గులేసి ఇంట్లో మల్లెలు చల్లి రమ్మని పిలిచిన నీవు భక్తుల ఇంటికి వెళ్ళి ఇళ్ళలికి ముగ్గులేసి ఇంట్లో మల్లెలు చల్లి రమ్మని పిలిచిన నీవు భక్తుల ఇంటికి వెళ్ళి పల్లెల్లో రైతులు రాత్రి పంట పొలాలకు వెళ్ళి కంట చూడక కాలు నీ పైన వేసిన గాని కాలు కాటు వేయగా నీవు కదిలిపోవయ్యా నాగా కాలు చెయ్యి తాకిన గాని కస్సు బుస్సులాడబోకు కాలింగ మడుగులోన అన్న నాగన్నా
దిగు నాగన్న దిగరా సుందారి నాగా పగబట్ట ప్రార్థన విని అన్న నాగన్న పడగ పైన కృష్ణుడు తాండవమాడే నాగన్న. ఓ సూపర్, దేవుడి పాట నాగన్న అంటే నాగేంద్రుడి మీద కూడా ఒక పాట. అవునండి. ఓకే, అంటే మనం మామూలుగా మనకు అన్ని రకాలుగా అన్నిటి మీద పాటలు పాడతాం. అవునండి. ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమం పాటలు. అవును. సో జానపదాలు ఇంకా ఏమన్నా పాడగలవా? పాడతాను. ఓకే. మిట్టపల్లి సురేంద్ర రాసిన పాట. ఓకే. పొద్దు తిరుగుడు పువ్వులే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ సక్కంగున్నావే. పొద్దు తిరుగుడు పువ్వు ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా. ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకలు చూసి బొడ్డు కింద చీరగట్టుడు చూసి బొడ్డు మల్లెల వాసన చూసి ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకలు చూసి బొడ్డు కింద చీరగట్టుడు చూసి బొడ్డు మల్లెల వాసన చూసి ఈ సిలుగు చీరల అందం చూసి సిటీ కొడితీనే పిల్లో మంజులా నే సోకుల పడితీనే ఆ అద్దున రాత్రి కల్లోకొచ్చి నిద్దుర లేపుతవే పిల్లో మంజులా నా మరదల మంజులా. పొద్దు తిరుగుడు పువ్వులే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే. దూర దూర నీ వయసును చూసి దొండ పండు లాంటి పెదవుల చూసి ఓర ఓర నీ చూపుల చూసి పాలు జడవయ్యారం చూసి దూర దూర నీ వయసును చూసి దొండ పండు లాంటి పెదవుల చూసి ఓర ఓర నీ చూపుల చూసి పాలు జడవయ్యారం చూసి పాలు జడవయ్యారం నీ సిలుకు సీరల అందం చూసి సిటీ కొడితీనే పిల్లో మంజులా నే సోకుల పడితీనే నీ ముక్కుకున్న ముక్కెర చూసి మురిసిపోతీనే పిల్లో మంజులా నే మోజుల పడితీనే. పొద్దు తిరుగుడు పువ్వులే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ సక్కంగున్నావే. ఇది పాట అంటే భలే ఉంది నిజంగా, చక్కగా అద్భుతంగా పాడావు నిజంగా, సూపర్. ఈ పాటకైతే లేచి డ్యాన్స్ చేయాలనిపించింది నిజంగా. ఇలాంటి చాలా ఉన్నాయి కదా. ఓకే, సో మహేష్ నిజంగానే మనం అంటే ప్రతిదీ మంచిగా అద్భుతంగా పాడుకుంటున్నాం. సో ఇంకా అంటే నీ లైఫ్లో నీ మర్చిపోలేని పాట ఏదైనా ఉందా? అంటే అంటే ఎన్నిసార్లు పాడినా ఇంకా పాడుకోవాలి అనిపించుకునే పాట ఏముందా? గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవడానికి ఏం లేదన్న, బట్ అది ఫోక్లో లేదు. ఫోక్లో లేదు, అదే ఏ విధంగా ఉంది పోనీ చెప్తానా? చెప్పు, పాడు కూడా. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. పాడు. ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. అన్న శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మదిలి మదికి భాష్యం పుట్టుక చావు రెండే రెండు నీ కవి సొంతం కావు పోనీ జీవిత గమ్యం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ తాననరనే. అవును, ఈ పాట బాగుంటుంది నిజంగా. నేను ఎవరో అంటే నేను మా రెగ్యులర్ కాల్ చేసినప్పుడు ఒకళ్ళది ఎవరితో రింగ్ టోన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది పాట. సిరివెన్నెల సీతారామ గారు పదాలు కూడా కొంచెం దగ్గర, అంటే మన తప్పులు ఏమైనా ఉంటే అవతల మనిషికి వాడి ద్వేషం ఉంటాడు, మనం కరెక్ట్ మన ఇష్టాలు మనకి నచ్చితే ఆడు ఫ్రెండ్ అవుతాడు, మంచి అర్థం ఉంటుంది చాలా. ఆయన రాసే పాటలు అనేవి కూడా మంచి అర్థవంతంగా ఉంటాయి కదా, మన కళ్ళ ముందు లేరు ఆయన. ఓకే, ఏదేమైనా అంటే లెజెండ్స్ వాళ్ళంతా. అవును, సూపర్. నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నా? ఇంకా అయిపోయినాయి ఉన్నాయి, ఇంకా ఒక ఫోక్ పాడదాం. పాడదాం తప్పకుండా. ఏ మా ఊరి సింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము నీ అయ్యతో చెప్పి రామల్లా. మా ఊరి సింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. మనసైన దాని వేరంగేలి రవ్వ సక్కంగా చూస్తవే మా ఇంటి పువ్వా, మనసైన దాని వేరంగేలి రవ్వ సక్కంగా చూస్తవే మా ఇంటి పువ్వా. నీ నవ్వు బంగారం నీ నడక సింగారం ఓ పిల్ల ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. మా ఊరి సింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. మక్కాసేను కాడ నువ్వు పోతుంటే కాసేను కాడ నేను చూస్తుంటే మక్కాసేను కాడ నువ్వు పోతుంటే శనిగేసేను కాడ నేను చూస్తుంటే నీ నవ్వు బంగారం నీ నడక సింగారం ఓ పిల్ల ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. అంతేనా అన్న? ఓకే. కానీ ఇట్లాంటి పాటలే మంచిగా నిజంగా అంటే మన ప్రేక్షకులు కూడా చూస్తారు అన్న ఇలాంటి పాటలు. నెక్స్ట్ మంచిగా ప్లాన్ చేద్దాం, నేను మీ ఊరికి వస్తా తప్పకుండా. ఇది అనుకోండి, డాన్స్ చేసుకుంటూ మంచిగా ఇదే సంపాదన తీసుకుని మంచిగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒక పంట పొలాల్లో కూర్చొని పాడదాం, మంచిగా చేద్దాం, అట్లా చేద్దాం. తప్పకుండా ఓకేనా? తప్పకుండా. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎక్కడితో ముగిద్దాం? సరిపోతుంది. నెక్స్ట్ ఉంటే పాడు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఎన్ని పాటలు ఉంటే అంత లేదా మనం మళ్ళీ చేసినప్పుడు బెటర్ చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ మీట్. ఓకే, రవణ ఈ అవకాశం కల్పించినందుకు. రేపు పొద్దుగా ఎంతవరకు పోయినా ఇంతమంది జనాలకు తెలిసినంటే బికాస్ ఆఫ్ యూ. అండ్ ఒక కొన్ని విషయాలు చెప్పాలన్నా, అంటే ఒక్క మాట అన్న. అంటే మా సార్ అని ఉన్నాడన్న, విప్లవ్ సార్ అని ఉంటాడు ఇక్కడ, కేశవరావు వాళ్ళ కొడుకు. సో ఆయన మీద బర్త్డే సాంగ్ అని ఒకటి రాసిన మా సార్. అంటే ఏదున్నా తను చూసుకుంటాడు. బర్త్డే సాంగ్ అని ఒకటి రాసిన, అది ఒక్కటి వాడతాను. నేనే రాసిన ఓ పల్లవి ఇచ్చాను. విప్లవాల పొద్దై పొడిచేటి పొద్దతడే విజయాలకు నిలవై వెలుగయ్య కిరణమతడే. విప్లవాల పొద్దై పొడిచేటి పొద్దతడే విజయాలకు నిలవై వెలుగయ్య కిరణమతడే. రాజసాన రాజబాట తిరుగులేని నోటి మాట మట్టి మనిషి గుండెల్లో కట్టినట్టి కంచుకోట. నువ్వే కదా విప్లవన్న అన్నార్దుల అన్నవన్న, నువ్వే కదా విప్లవన్న భాగ్యులకు వెన్నుదన్న. జై బోలో జై బోలో జై బోలో మా విప్లవన్నా, మా కోసం నువ్వెప్పుడు తోడుంటావన్నా. జై బోలో పేదోళ్ళ అన్న, మీకోసం నేనంతా నిల్చుంటామన్నా. మాత్రవాళ్ళ పొద్దై పొడిచేటి పొద్దతడే విజయాలకు నిలవై వెలుగయ్య కిరణమతడే. మీరు రాశారు అతని కోసం? నేనే రాసిన. ఇట్లనే ఇంకొకటి అన్న, మా ఊరు మీద వేసుకున్నది.
మా ఊరు సింగరాజు అన్న సిరులెన్నో ఒలకించే సింగరాజు పల్లె కల్మషమే లేని కరుణ గల్లె పల్లె మా పల్లె బంధాలు అందాల హరిబిల్లు మనసెట్టి చూస్తే నువ్వు కల్లారా కనిపించు సిరులెన్నో ఒలకించే సింగరాజు పల్లె కల్మషమే లేని కరుణ గల్ల పల్లె మా పల్లె బంధాలు అందాల హరిబిల్లు మీ ఊరి మీద అన్న ఇవన్నీ మొత్తంగా మనం తప్పకుండా థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ రవణ. ఈ అవకాశం నాకు కల్పించినందుకు యోయో టీవీ ఛానల్ అందరికి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ద షార్ట్ టర్మ్ అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఇది. మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని మా ఊళ్ళో ఇంకా మంచి ఎపిసోడ్ చేద్దాం అన్న. ఓకే, ఇది కూడా బాగానే వచ్చింది ఎపిసోడ్, ఏం ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి పాటలతోటి అద్భుతంగా తప్పకుండా అవుట్డోర్ లో పెట్టుకుందాం సార్. తప్పకుండా ఓకేనా, మా విలేజ్ లో పెట్టుకుందాం. మీ విలేజ్ లో పెట్టుకుందాం, మంచి నాటు కూడా తినుకుంటా. తప్పకుండా ఓకేనా, రైట్. థ్యాంక్ యూ మహేష్. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ అద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, మహేష్ అద్భుతంగా పాడాడు. తను సినీ రంగ ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ ఆశీర్వదించండి, మంచి కామెంట్లు పెట్టండి, అతనికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. సినిమాల్లో పాటలు రాయడానికి కూడా చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి. అతను మంచి ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.